సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, మీ మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు జాన్ సీనాది లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ అయిపోయింది, ట్యాప్ అవుట్ చేసి మరి ఓడిపోయిండు జాన్ సీనా. సో దాని తర్వాత ఏం జరిగింది, బ్యాక్ స్టేజ్ ఏం రియాక్షన్ ఉండే, బ్యాక్ స్టేజ్ ఏం జరిగింది, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది జాన్ సీనా కోసం అని, ఇలాంటి చాలా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి కదా మీ మనసులో. సో ఈరోజు ఈ వీడియోలో ఇవన్నీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. అండ్ బాస్ చూడండి, ఇప్పుడు ఒకరోజు కంప్లీట్ అయిపోయిందనేమాట. అంటే మన జాన్ సీనా రిటైర్ అయ్యి నిజంగా స్టిల్ చాలా అంటే చాలామంది నమ్మలేకపోతున్నారు. స్టిల్ నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే జాన్ సీనా అంటే ఒక లెజెండ్, ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ బాస్. అలాంటి మనిషి రిటైర్ అయిపోయిందంటే అది ఎక్కడో కొంచెం ఉంటుంది కదా షాక్. ఆ షాక్ స్టిల్ ఉంది మనసులో, ఓపెన్లీ చెప్పాలంటే. అండ్ అంతేకాదు బాస్, ఇదే షాక్ నిన్న ఫ్యాన్స్కి చాలా భయంకరంగా తాకింది. అండ్ ఏ లెవెల్లో వెళ్ళిందంటే, మన గుంథర్ బ్యాక్ స్టేజ్ అక్కడ అంటే పార్కింగ్ సైడ్ వెళ్తున్నప్పుడు, మన గుంథర్ బస్సులో వెళ్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎంత గలీజ్గా తిట్టినారంటే, మీరు ఆల్రెడీ చాలామంది ఆ వీడియోస్ చూసినట్టున్నారు. సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి నిజంగా. అంటే చాలా భయంకరంగా తిట్టినారు. ఒకవేళ గుంథర్తో సెక్యూరిటీ లేకపోతే, లేదా మేబీ ఫ్యాన్స్ అటాక్ చేస్తుండే అనుకుంటా. చాలా భయంకరంగా ఫ్యాన్స్ కొట్టేస్తుండే గుంథర్కి, మేబీ చెప్పలేము. ఆ లెవెల్లో ఎంకలు పడ్డారు బాస్. నిజంగా చాలా భయంకరంగా ఎంకలు పడ్డారు. ఆ వీడియో చూస్తలే స్టిల్. అంటే ఇప్పుడు చాలామంది అరే ఎంతైనా ఒక స్క్రిప్టెడ్ షో కదా ఇది అది 100 రకరకాల మాటలు మాట్లాడతారు. కానీ ఒక డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్కి తెలుసా బాధ ఏందో. ఇప్పుడు అది స్క్రిప్టెడ్ అయినా సరే, ఏదైనా సరే, ఇప్పుడు స్క్రిప్ట్ అన్నప్పుడు స్క్రిప్ట్కి కరెక్ట్గా రాసిన పని అయిపోతున్నాయి. కానీ ట్యాప్ అవుట్ చేపించి మరి ఓడిపించారు కదా, ట్యాప్ అవుట్ చేసాం కదా. సో ఇదే ఫ్యాన్స్ చాలా భయంకరంగా తాకింది బాస్ దెబ్బ. సో అందుకనే గుంథర్కి అయితే మామూలుగా వేయలే. ఫ్యాన్స్ ఎంత గలీజ్ అంటే గలీజ్గా తిట్టినారు, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆ లెవెల్ తిట్టినారు ఫ్యాన్స్ మన గుంథర్కి. అండ్ బాస్ అంతేకాదు, మన జాన్ సీనా రియాక్షన్ వచ్చింది చూడొచ్చు మీ స్క్రీన్ పైన. మన జాన్ సీనా షూస్ ఇక్కడ రింగ్లో వదిలేసిండు కదా. సో ఇది పోస్ట్ చేసి రియాక్షన్ ఇచ్చిండు మన జాన్ సీనా. సో స్టిల్ అంటే చాలామంది అంటే మంచి మంచి లెజెండ్స్, అంటే మంచి మంచి సూపర్ స్టార్స్, అంటే ఓన్లీ రెస్లింగ్ అని కాదు, చాలా అంటే ఇప్పుడు హాలీవుడ్ నుంచి అంటే చాలామంది ఉన్నారు. చాలామంది మన ఇండియాలో చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. అండ్ జాన్ సీనా ఫైనలీ రిటైర్ అన్నప్పుడు స్టిల్ చాలామంది నమ్మలేకపోతున్నారు అన్నమాట. అండ్ ట్యాప్ అవుట్ చేసి ఓడిపోయించుడు, ఇది ఎక్కడున్నో ఫ్యాన్స్ చాలా గట్టి తాకింది. అండ్ అంతేకాదు, ఇప్పుడు మన జాన్ సీనా రియాక్షన్ అయితే వచ్చింది, కానీ బ్యాక్ స్టేజ్ రియాక్షన్ ఏముండే. ఇప్పుడు జాన్ సీనా ఓడిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్ ఏమైంది మీరు నమ్మరు. బ్యాక్ స్టేజ్ ఏమైందంటే, ఇంతకుముందంట ఇప్పుడు ఒక సూపర్ స్టార్ చచ్చిపోయినప్పుడు ఆ టైప్లో రియాక్షన్ ఉండే అంట బ్యాక్ స్టేజ్. అంటే ఇప్పుడు ఏ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫస్ట్ స్టేజ్ చూడండి, చాలామంది బ్యాక్ స్టేజ్ ఉంటారు. ఓన్లీ మా డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ అని కాదు, ప్రొడ్యూసర్స్, లెజెండ్స్, డైరెక్టర్ చాలామంది ఉంటారు బ్యాక్ స్టేజ్. మంచి మంచి పొజిషన్ ఉన్న మనుషులు అక్కడ ఉంటారు అన్నమాట. ఓన్లీ రెస్లర్స్ అని కాదు. బట్ అక్కడ ఎవరెవరు ఉండేనో వాళ్ళందరూ సెల్యూట్ చేసినారంట జాన్ సీనాకి. అండ్ చాలామంది హక్ చేసినారు, అండ్ కొంతమంది ఏడ్చినారంట బ్యాక్ స్టేజ్. అండ్ ఓపెన్ చెప్పాలంటే బ్యాక్ స్టేజ్ ఎట్లుండే అంటే, ఇప్పుడు ఇంతకుముందు అంట ఒక సూపర్ స్టార్ చచ్చిపోయినప్పుడు ఆ టైప్లో రియాక్షన్ ఉండే అంట. ఇక మీరు అర్థం చేసుకోండి, జాన్ సీనా రిటైర్మెంట్ ఏ లెవెల్లో ఎఫెక్ట్ అయింది అక్కడ బ్యాక్ స్టేజ్ చాలామందికి. అరే ఫ్యాన్స్ ఏడిచినారు, చాలామంది ఫ్యాన్స్ ఏడిచినారు. నిన్న బ్యాక్ స్టేజ్ వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయినారంట. బ్యాక్ స్టేజ్ నిన్న మూమెంట్ చాలా ఎమోషనల్ మూమెంట్ ఉండే అంట. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు బ్యాక్ స్టేజ్ గురించి చెప్పినా కదా. సో ఇది మీరు ఒక రూమర్ అనుకోగల, అంటే ఇట్లా జరిగిందా అంటే ఈ రూమర్ అంటే ఒక టాకా. సో ఇది ఒక రూమర్ అంటే ఇలాంటి జరిగిన ఏదో ఫేక్ న్యూస్ కాదు. ఇది డైరెక్ట్గా అంటే మన డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్ మన మార్క్ హెన్రీ చెప్పిండు. బ్యాక్ స్టేజ్ ఏం జరిగిందో అది మార్క్ హెన్రీ చెప్పిండు మన అందరికీ. అర్థమైందా? బ్యాక్ స్టేజ్ అందరూ అంటే ఒక చాలా భయంకరంగా ఎమోషనల్ ఉండే. అండ్ ఇంతకుముందు ఒక సూపర్ స్టార్ చచ్చిపోయినప్పుడు ఆ టైప్లో ఎమోషనల్ అయినట్టు ఈ టైప్లో, అంటే సేమ్ ఒక సూపర్ స్టార్ చచ్చిపోయినప్పుడు ఏ టైప్లో వీళ్ళు ఎమోషనల్ అయినారో మళ్ళీ ఒకసారి అలాంటి మూమెంట్ చూడడానికి దొరికింది బ్యాక్ స్టేజ్ అని మన మార్క్ హెన్రీ చెప్పిండు. ఓకే, అంటే చూడండి, ఇప్పుడు ఏదో సోర్సెస్ అంటే మనకి ఏదో రూమర్స్ వస్తున్నాయంటే ఏదో అనుకోగల, అంటే నమ్మాలా నమ్మొద్దు వచ్చిన డౌట్ ఉంది. బట్ ఒక లెజెండ్ చెప్పిండు అంటే ఇక్కడ డౌటే ఉండదు అన్నమాట. మార్క్ హెన్రీ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ లెజెండ్. అండ్ బాస్ అంతేకాదు,
ఇప్పుడు ఇంకొక హైలైట్ ఏంటంటే బాస్, చాలామంది ఇప్పుడు నెక్స్ట్ ఏంది జాన్ సీనా కోసం అంటున్నారు. చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే జాన్ సీనా మళ్ళొకసారి ఫైట్ చేస్తాడా చేయడు. ఎందుకంటే రిటైర్మెంట్ స్పీచ్ ఏమో వీళ్ళు బుక్ చేయలేదు. అండ్ ఆ రిటైర్మెంట్ స్పీచ్ అంటే గుర్తొచ్చింది బాస్, ట్రిపుల్ హెచ్కి అయితే చూడండి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి ప్రజెంట్ ఇదంతా స్టోరీ లైన్ ఇదంతా ఎవరు బుక్ చేస్తుండు? ట్రిపుల్ హెచ్ బుక్ చేస్తుండు. టీకేఓ ఇన్వాల్వ్ ఉంది, బట్ ట్రిపుల్ హెచ్ ఏబీ ఉంది. సో బుకింగ్లో ట్రిపుల్ హెచ్ ఉంటుందంటే ఇప్పుడు ఫ్యాన్స్ కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు తిడతారు? ట్రిపుల్ హెచ్కే. అండ్ నిన్న ఫ్యాన్స్ ట్రిపుల్ హెచ్కి మీరు ఆన్ టీవీలో ఆల్రెడీ చూసినారు, తిట్టి పడేసినారు ట్రిపుల్ హెచ్కి. అండ్ పోస్ట్ షోలోవి చాలా భయంకరంగా తిట్టినారు బాస్, చాలా అంటే చాలా భయంకరంగా తిట్టినారు. ఇప్పుడు ఏమని తిట్టినారో అది నేను చెప్పలేను, బట్ ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తాను. అంటే మీరు చూడొచ్చు, మీ స్క్రీన్ పైన ఇక్కడ రాసి ఉంది ఏమని తిట్టినారో, మీరు చదవచ్చు. ఇక్కడ చాలా బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయి బాస్, చాలా భయంకరంగా తిట్టినారు. ఇక్కడ వీ వాంట్ విన్స్ అని ఛాన్స్ మనకి వినపడ్డాయి. ఎస్, విన్స్ అంటే మన మిస్టర్ మిక్మ్యాన్. బాస్ ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. ఒకవేళ మన మిస్టర్ మిక్మ్యాన్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూలో ఉంటే జాన్ సీనాకి ఈ టైప్లో బుక్ చేస్తుండేనా? సరే రిటైర్మెంట్ టూర్ అని బుక్ చేసినా సరే, లాస్ట్ మ్యాచ్ ట్యాప్ అవుట్ చేసి మరి ఓడిపోయింది కదా. సో ఈ టైప్లో మిస్టర్ మిక్మ్యాన్ బుక్ చేస్తుండేనా మీరు చెప్పండి. అంటే నో డౌట్ బాస్, అంటే మిస్టర్ మిక్మ్యాన్ ఇలా బుక్ చేయకపోతుండే. సో అందుకనే ఫ్యాన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ తిట్టినారు. అండ్ ఇక్కడ అంటే ఏడబ్ల్యూ పేరు అంటే ఎలినైట్ పేరు చాండ్ చేసినారు, వీ వాంట్ విన్స్ పేరు చాండ్ చేసినారు, వీ డోంట్ కేర్ అని చాండ్ చేసినారు. ఇదంతా ట్రిపుల్ హెచ్ ముంగట చేసినారు ఫ్యాన్స్. ఇది హైలైట్ ఉండే. అండ్ అంతేకాదు ఇప్పుడు ట్రిపుల్ హెచ్ రియాక్షన్ ఏం తెలుసా? ట్రిపుల్ హెచ్ ఏమంటుండంటే నాకు ఏది కరెక్ట్ అనిపించిందో, నాకు ఏది చేస్తే కరెక్ట్ అనిపించిందో అది నేను చేసినాను, ఇదే బెస్ట్ అన్నమాట. అండ్ మీరు కొంచెం అర్థం చేసుకుంటారే, అంటే మీరు అర్థం చేసుకుంటే మంచిగా ఉంటాయని ఈ టైప్లో ట్రిపుల్ హెచ్ మాట్లాడుతుండే. ఇంకా అంటే ఆల్రెడీ ఇక్కడ రింగ్లో వచ్చినప్పుడు జాన్ సీనా హక్ చేసి నవ్విండు. ఆ స్మైల్ నిజంగా చాలా ఒక ఫ్యాన్స్ ఇప్పుడు ఆ స్మైల్ పైన చాలా తిడుతున్నారు ట్రిపుల్ హెచ్కి. అండ్ అలాంటిది పోస్ట్ షోలో ట్రిపుల్ హెచ్ ఏమంటుండే అంటే నాకు ఏది కరెక్ట్ అనిపించిందో అది నేను చేసిన అని ట్రిపుల్ హెచ్ చాలా ఓపెన్లీ చెప్తుండు. అండ్ ఇంకొకటి మీరు ఇంటే షాక్ అవుతారు, ట్రిపుల్ హెచ్ అక్కడ రింగ్లో వచ్చి నవ్విండు కదా, ఇది మనం ఆల్రెడీ ఆన్ టీవీలో చూసినాం కదా. కానీ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో కూర్చుని ఉంటారు కదా వీళ్ళు, జాన్ సీనా ట్యాప్ అవుట్ చేసినప్పుడు అంట ట్రిపుల్ హెచ్ బ్యాక్ స్టేజ్ సేమ్ ఇలాగే నవ్విండంట. సరే ఇప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే అరే ఇక్కడ ఫ్యాన్స్ తిడుతున్నారు, ట్రిపుల్ హెచ్కి చూసి చాలా బూ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మనిషి ఏం చేస్తాడు, నవ్వి కొంచెం ఇగ్నోర్ చేస్తుండేమో అని ఈ టైప్లో ఒకసారిగా అనుకోవచ్చు. కానీ బ్యాక్ స్టేజ్ మన జాన్ సీనా ఇప్పుడు రింగ్లో ట్యాప్ అవుట్ చేసినప్పుడు ఓడిపోయినప్పుడు బ్యాక్ స్టేజ్ నవ్విండంట ట్రిపుల్ హెచ్. ఇదేంది నవ్వడం ఎందుకు నాకు అర్థం కాలేదు, నిజంగా అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఒక రెస్లింగ్ షో నడిపిస్తున్నాను, ఒక లెజెండ్ నా ముందు రిటైర్ అయిపోతుండు. అలాంటిది ట్యాప్ అవుట్ చేసిన తర్వాత ఎక్కడో వచ్చిన బాధ ఉంటారు. ఇప్పుడు అయిపోయింది ఫైనల్, జాన్ సీనా రిటైర్ అయిపోయిండు, ఇప్పుడు ఫ్యాన్స్ ఏ టైప్లో రియాక్షన్ ఇస్తారేమో అని ఒకటి ఉంటాయి కదా. ఇప్పుడు ట్రిపుల్ హెచ్బి ఒకప్పుడు రెస్లర్, ఇప్పుడు ఒక బుక్కర్ ఇప్పుడు బుక్ చేస్తుండు, ఒకప్పుడు రెస్లరే కదా, ఆ బాధ అర్థం చేసుకోలేదా? ట్రిపుల్ హెచ్ నవ్విండంట. ఇది నిజంగా ఎంత బేకార్ అనిపించింది అంటే బ్యాక్ స్టేజ్ జాన్ సీనా ట్యాప్ అవుట్ చేసిన తర్వాత బ్యాక్ స్టేజ్ కూర్చొని నవ్వడం ఏంది? ఇది నిజంగా ఈ న్యూస్ బయటికి రాగానే లేదా ఫ్యాన్స్ ఇంకా హేట్ చేస్తున్నారు. ఇంకా రేపు ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది రాలో. నాకు తెలిసి ట్రిపుల్ హెచ్ అయితే కనిపించిండనుకో ఇంకా భయంకరంగా ఉంటుంది. అండ్ గుంథర్ వస్తుండు రేపు రాలో, గుంథర్కి ఏ టైప్లో ఇస్తారో ఫ్యాన్స్ అది చూడాలి. అండ్ ఇంకోటి వింటే మీరు పక్కా నవ్వుతారు. అండ్ అదేంటంటే ట్రిపుల్ హెచ్ ఏమంటుండంటే ఇప్పుడు ఒక న్యూ ఎరా స్టార్ట్ అవుతుందంట. న్యూ ఎరా అంట, ఒక గ్రేటెస్ట్ సూపర్ స్టార్ ఓడిపోయి వెళ్ళిపోయిండు. అండ్ ఈ మనిషి ఒక న్యూ ఎరా ఇంకెలా పడ్డాడు. అండ్ ఇంకో హైలైట్ జోక్ ఏంటంటే గంటకి న్యూ ఎరా స్టార్ట్ అవుతుంది మన ట్రిపుల్ హెచ్ కోసం. అవును, ఇప్పుడు ఎవరెవరు తెలుసో వాళ్ళే అర్థం చేసుకుంటారు ఈ జోకు. ఎందుకంటే ప్రతిసారి ఏమైనా హైలైట్ జరిగిందనుకో న్యూ ఎరా స్టార్ట్ అంటాడు ట్రిపుల్ హెచ్, తెలుసా? ఏమైనా హైలైట్ కాగానే ఇక ఇప్పటి నుంచి ఒక న్యూ ఎరా స్టార్ట్ అవుతుంది అని ఈ టైప్లో మాట్లాడతాడు. ఇప్పుడు ట్రిపుల్ హెచ్ ఇప్పుడు ఏం చేస్తాడు అంటే రేపు రాకి మేబీ చెప్పలేమో చాలా ఇంట్రెస్టింగ్గా బుక్ చేయొచ్చు. ఇప్పుడు
ఏదైనా ఫ్యాన్స్కి నచ్చలే కదా. ఇప్పుడు ఏదైనా ఫ్యాన్స్ చాలా భయంకరంగా హేట్ చేస్తున్నారు, ఒకటి జరిగింది, అది చూసి ఫ్యాన్స్ అసలు నచ్చలేదు. సో ఇలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే షోకి కొంచెం మంచిగా బుక్ చేసి ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ షో మీద రాని ట్రై చేస్తాను. అంటే ఇప్పుడు అదేం జరిగిందో అది ఇప్పుడు ఫ్యాన్స్ కొంచెం దాన్ని ఇగ్నోర్ చేయాలి, అంటే షో మీద ఇంట్రెస్ట్ రావాలంటే వీళ్ళు షోకి కొంచెం మంచిగా బుక్ చేయాలి. సో అందుకని మేబీ రేపు రాకి మంచిగా బుక్ చేయొచ్చు. లేదా ట్రిపుల్ హెచ్ ఇష్టం ఉన్నట్టు నాకు నచ్చింది, నేను చేసిన, నాకు ఏది కరెక్ట్ అనిపించిందో నేను చేసిన అని ఈ టైప్లో కొంచెము యాటిట్యూడ్లో మాట్లాడుతుంది కదా. ఇక మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఒకవేళ ఇప్పుడు కనీసం మన రా స్మాక్డౌన్ షోస్కి మంచిగా బుక్ చేయకపోతే. ఎందుకంటే ఆల్రెడీ జాన్ సీనా డాడ్ సైడ్ నుంచి రియాక్షన్ వచ్చేసింది. జాన్ సీనా వాళ్ళ డాడ్ ఏమని చెప్పినారంటే అసలు అనుకోలేదంట జాన్ సీనా ట్యాప్ అవుట్ చేసి మరీ ఓడిపోతాడని. చూసినారా, మనం అయితే మనకు పక్కన పెట్టండి మీరు, మనం ఫ్యాన్స్, మనం తర్వాత వస్తాం. వాళ్ళ డాడ్ జాన్ సీనా వాళ్ళ నాన్న చెప్తుండే ఈ మాట. ఏమని చెప్తుండ అంటే నేను అస్సలు అనుకోలేదు నా కొడుకు అంటే జాన్ సీనా ట్యాప్ అవుట్ చేసి మరి లాస్ట్ మ్యాచ్లో ఓడిపోతాడని. సరే సబ్మిషన్ లాక్ చేసినప్పుడు అంటే పాస్ అవుట్ అయిపోతే పని అయిపోతుండే, అంటే ఎలాంటి అంటే బాడీ యాక్టివ్ లేకుండా సూపర్ స్టార్ పడిపోతాడు కదా, రెఫరీ మ్యాచ్ ఆపేస్తాడు కదా. సో ఆ టైప్లో ఎండ్ అయినా పని అయిపోతుండే. కానీ ట్యాప్ అవుట్ చేసిండు అండ్ ఎక్కడో తెలుసు అలా డాడ్కి. అండ్ అది ఏంటంటే ట్యాప్ అవుట్ చేయించినారు ఓపెన్లో చెప్పాలంటే. ఇది గుర్తుపెట్టుకో, ఎంతైనా స్క్రిప్ట్ కాబట్టి వీళ్ళు ట్యాప్ అవుట్ చేయించేసినారు జాన్ సీనాతో. ఇది నిజంగా చాలా బేకార్ అనిపించింది అన్నమాట. అలా డాడ్ చాలా ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చాడు, అస్సలు అనుకోలేదంట జాన్ సీనా ఈ టైప్లో చేస్తాడని. అంటే ఈ టైప్ చేయించినారు ఓపెన్లో చెప్పాలంటే. అందుకనే జాన్ సీనా స్మైల్ చేస్తూ అక్కడ ట్యాప్ అవుట్ చేసి, ఎందుకంటే జాన్ సీనా ముందు ఈ ట్రిపుల్ హెచ్ వీళ్ళందరూ ఎంత ఫోర్స్ చేసినారు, ఏమో బ్యాక్ స్టేజ్ ఏమేమి జరిగిందో అది మన జాన్ సీనాకి తెలుసు ఆ బాధ ఏందో. సో అందుకని ఫైనలీ నాకు కూడా అక్కడ ట్యాప్ అవుట్ చేసిండు జాన్ సీనా అండ్ బాస్. అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడ మన కోడీ రోడ్స్ అంటే జాన్ సీనా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రింగ్ సైడే ఉండే, అందరూ వెళ్ళిపోయినా సరే ఇక్కడ మన కోడీ రోడ్స్ రింగ్ సైడే ఉండే. జాన్ సీనా షూస్కి చూసిండు, సెల్యూట్ బి చేసిండు అని చాలా ఇమోషనల్ అయిపోయిండు అనమాట. ఏడ్చిండు ఓపెన్లో చెప్పాలంటే కోడీ రోడ్స్. అండ్ ఓన్లీ కోడీ రోడ్స్ అని కాదు, చాలా సూపర్ స్టార్ ఏడ్చినారు. సీఎం పంక్ చాలా ఇమోషనల్ అయిపోయాడు నిన్న. అండ్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే బాస్ ఇంకొకటి, మన జాన్ సీనా కోసం నెక్స్ట్ ఏంది, ఇందాక అది మనం టాపిక్ స్టార్ట్ చేసిన బట్ అది మనం ఆగిపోయిన. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే జాన్ సీనా కోసం నెక్స్ట్ ఏంటంటే జాన్ సీనా 5 సంవత్సరాలది మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ అయితే సైన్ చేసిండు. డబ్ల్యూడబ్ల్యూ రిప్రజెంట్ చేసే కాంట్రాక్ట్ ఒకటి సైన్ చేసిండు. సో దీని అర్థం ఏంది అంటే కనిపిస్తాడా అంటే ఎస్, ఇన్ ఫ్యూచర్లో కనిపిస్తాడు. వాట్ నెక్స్ట్ ఫర్ జాన్ సీనా అంటే ఇదే, కనిపిస్తాడు ఇన్ ఫ్యూచర్లో కనిపిస్తాడు. బట్ ఇన్ రింగ్ యాక్షన్లో కాదు, అంటే రింగ్లో వస్తాడు. లైక్ అప్పుడప్పుడు మా లెజెండ్స్ కనిపిస్తారు కదా, అండర్ టైగర్ కనిపిస్తాడు కదా, సో ఆ టైప్లో కనిపిస్తాడు. కానీ రెస్లింగ్ చేయడు. ఓకే, ఎందుకంటే జాన్ సీనా చాలాసార్లు ఆల్రెడీ చెప్పేసి, ఏదో ఒక్కసారి చెప్తే ఏదో అనుకోవచ్చు. జాన్ సీనా ఊకే ఒక మాట మెన్షన్ చేసిండు, లాస్ట్ అంటే లాస్టే, రిటైర్మెంట్ అంటే రిటైర్మెంటే. ఇప్పుడు మాట పైన ఇలా పడే మనిషి జాన్ సీనా. అలాంటిది ఇప్పుడు మనసు రెస్లింగ్ చేస్తారు, ఎక్కడనో జాన్ సీనా మాట వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ రెస్లింగ్ గురించి మాట్లాడితే ఫ్యాన్స్ ఈ మాట ఆ మాటని చూడరు. ఫ్యాన్స్ ఒక్కటే చాలా జబర్దస్త్గా అనిపిస్తాయి. అండ్ అది ఏంటంటే జాన్ సీనా మళ్ళీ ఒకసారి రెస్లింగ్ చేయడం. సో చూద్దాం, నెవర్ సే నెవర్, ఇన్ ఫ్యూచర్లో ఏమైనా జరుగుతుందా అంటే. ఇప్పుడు జాన్ సీనా కోసం నెక్స్ట్ ఏంటంటే కనిపిస్తాడా, కనిపించడంటే ఎస్ కనిపిస్తాడు, అప్పుడప్పుడు కనిపిస్తాడు. ఓకే, ఒక లెజెండ్లా కనిపిస్తాడు, అప్పుడప్పుడు కనిపిస్తాడు. ఆ రెస్లింగ్ గురించి మాట్లాడితే ప్రజెంట్ అయితే ఎలాంటి రూమర్స్ వస్తలేదు ఇన్ ఫ్యూచర్ రెస్లింగ్ చేస్తాడని. కానీ మనం స్టిల్ ఒక చిన్న ఆశతో నెవర్ సే నెవర్ అని వదిలేద్దాం. చూద్దాం, ఇన్ ఫ్యూచర్లో ఏమైనా జరిగితే మంచిదే. అండ్ నాకు ఇంకేమైనా తెలిసినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు? గుంథర్ గోల్డ్బర్గ్ లాంటి సూపర్ స్టార్కి రిటైర్ చేసిండు. గుంథర్ జాన్ సీనా లాంటి లెజెండ్ సూపర్ స్టార్కి రిటైర్ చేసిండు. సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే ఇంటే మీరు షాక్ అవుతారు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. అండ్ ఎవరెవరు మన ఛానల్లో యాక్టివ్ ఉంటారో అలాగైతే ముందే తెలుసు ఈ మాట. గుంథర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో జరుగుతుందని ఇలాంటి టాక్ 2 సంవత్సరాల నుంచే ఉంది. కానీ మ్యాచ్ జరిగితే ఓకే, జరగని మ్యాచెస్ అన్నప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ గుంథర్ నెక్స్ట్ ఇయర్
బ్రాక్ లెస్నర్కి రిటైర్ చేస్తాడంట బాస్. ఇప్పుడు లెజెండ్ కిల్లర్ మన ర్యాండీ ఆర్టన్కి అంటారు, కానీ ఇప్పుడు కెరియర్ కిల్లర్ అయిపోతుండే ఇక్కడ మన గుంథర్. సో మీరేమంటారు? బ్రాక్ లెస్నర్కి గుంథర్ రిటైర్ చేస్తాడంట. నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఇక ఆపురా బాబు ట్రిపుల్ హెచ్, ఇక ఇదంతా తమాషాలు ఆపు. అక్కడ బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ ఇయర్ రిటైర్ కావడమే నాకు అదే అర్థమైతే లేదు. ఎక్కడి నుంచి వీక్ కనిపిస్తుండు మన బ్రాక్ లెస్నర్. సరే ఇప్పుడు జాన్ సీనా హాలీవుడ్ మూవీస్లో వెళ్ళిపోతాడు, ఓకే. ఇందాక జాన్ సీనా కోసం నెక్స్ట్ ఏందన్నప్పుడు మనము డబ్ల్యూడబ్ల్యూ విషయం గురించి మాట్లాడితే అప్పుడప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తాడని చెప్పేస్తాను. కానీ మొత్తంగా నెక్స్ట్ ఏంటంటే అది తెలుసు, హాలీవుడ్ మూవీస్లో వెళ్ళిపోతాడు ఇక మన జాన్ సీనా. ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా ఈజీలీ ఇంకా ఫ్రీ వెళ్ళొచ్చు. అంటే అప్పుడప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తుండే, బట్ ఇప్పుడు ఆ టెన్షన్ లేదు, రెస్లింగ్ టెన్షనే లేదన్నమాట. సో హాలీవుడ్లో వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడితే బ్రాక్ హాలీవుడ్లో వెళ్ళాడు కదా, అంటే బ్రాక్ అయితే డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నాడు, డబ్ల్యూడబ్ల్యూలోనే ఉన్నాడు, రెస్లింగ్ చేస్తుండు. సో అలాంటి వీళ్ళు ఎందుకు తొందరపడుతున్నారో అది నాకు అర్థమైతే లేదు. ఒకవేళ బ్రాక్ లెస్నర్ ముంగడి నుంచి చెప్పినా సరే వీళ్ళు చెప్పవచ్చు కదా, అంటే ఇప్పుడే ఎందుకు, నెక్స్ట్ ఇయర్ ఎందుకు, ఒక 2 సంవత్సరాలు ఆగు, 3 సంవత్సరాలు ఆగు, చేద్దాం, రిటైర్ చేద్దాం అని చెప్తే పని అయిపోతుంది. అర్థం చేసుకుంటే ఎందుకు అర్థం చేసుకోడు? బట్ నాకు తెలిసి వీళ్ళే తొందరపడుతున్నారని నాకు డౌట్ వస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్రిపుల్ హెచ్. ఇప్పుడు మీరేమంటారు బాస్? నిజంగానే గుంథర్ బ్రాక్ లెస్నర్కి నెక్స్ట్ ఇయర్ రిటైర్ చేస్తే కరెక్ట్ ఉంటుందా, బేకార్ ఉంటుందా, అసలు మంచిగా ఉంటుందా? ఇక మీరు కామెంట్లో చెప్పండి. ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రం బేకార్గా ఉంటుంది బాస్. బ్రాక్ లెస్నర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇయర్ కాకుండా ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత రిటైర్ అయినా ఓకే, బట్ నెక్స్ట్ ఇయర్ అంటున్నారు వీళ్ళు. అదే నాకు అసలు ఇంకా స్టిల్ అంత నచ్చడం లేదన్నమాట, చాలా బేకార్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరేమంటారు? మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.